ఛత్తీస్గఢ్లో 50,000 మందిని తీసుకుపోయి లక్షల మంది క్రైస్తవులను హింసిస్తే అందరూ రామభక్తులు అయిపోతారా? ఆహా, రాముడు ఎంత గొప్ప దేవుడండి అని అందరూ అప్పుడు అబ్బా ఇంత గొప్ప దేవుడే మాకు కావాలనుకుంటారా? రాముడి చెంతకు ఆకర్షించబడతారా? రాముడి నామము జపం చేస్తూ ఇంత దుండగం చేస్తే ఆ రాముడి మీద ఇంకా అసహ్యాన్ని పుట్టిస్తున్నారు కదా. రాముడి మీద ప్రేమ అభిమానం పుట్టించగలరా? ఏంటి మూర్ఖులు చేసే పని? అలా చేయటం ఎలాగ రైట్ అవుతుంది, ఎలాగ ప్రయోజనకరం అవుతుంది? స్త్రీల మాన ప్రాణాలతో చెలగాటం ఆడటం ఇదేనా నీ జ్ఞానం శీలం అంటే? ఇదేనా? ఎవడు చెప్పాడు బాబు? పబ్లిక్లో పెట్టి ఆడవాళ్ళ మానాలతో ఆడుకోమని శ్రీరాముడు చెప్పాడా? ఎవడు చెప్పాడు? మీ ముఖాలకు మళ్ళీ శ్రీరాముని పేరు ఒకట. శ్రీరాముడు ఎక్కడైనా ఏదన్నా లోకంలో ఉంటే వీళ్ళని చూసి సిగ్గుపడడా? ఏ గ్రంథంలో రాసి ఉంది ఆడపిల్లల్ని ఇట్లా అవమానించమని? అంటే మీ మతం నమ్మని వాళ్ళందరినీ ఇలా చేయమని మీ గ్రంథాల్లో ఉందా? ఉంటే కూడా అది మానవతా ధర్మం కాదు కదా, అది న్యాయం కాదు కదా.